హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 27వ భాగాన్ని వినేద్దాం. మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మకి చెప్పాను నిన్ను ఇష్టపడుతున్నానని. ఆవిడ మన పెళ్ళికి ఒప్పుకుంది. రేపు మీ వాళ్ళతో మాట్లాడతాను అంది. అందుకే నేనే స్వయంగా వెళ్ళి మీకోసం షాపింగ్ చేసి ఇవ్వని తెచ్చానని సూర్య శ్రద్ధతో చెప్తూ ఉంటాడు. శ్రద్ధ వాళ్ళ నాన్నగారు మధ్యలో కల్పించుకొని, బాబు ఎవరు మీరు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ ఉండగానే సూర్య తన దగ్గరికి కోపంగా వచ్చి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నేను తనతో మాట్లాడుతున్నాను కదా, సైలెంట్గా ఉండాలని తెలీదా నీకు అంటూ కోపంగా వాళ్ళ నాన్నపై అరుస్తాడు. సూర్య కోపం చూసి భయపడిపోతారు శ్రద్ధ వాళ్ళ అమ్మ నాన్న. శ్రద్ధ నాన్నగారి మీదకి వెళ్తుంటే శ్రద్ధ నాన్న అంటుంది కొంచెం భయంగా. శ్రద్ధ మాటలు విని తన వైపే చూస్తాడు సూర్య. కొంచెం కూలై శ్రద్ధ వాళ్ళ నాన్నగారి వైపు తిరిగి, సారీ, మీరిప్పుడు నాకు మామగారు కదా, మీ మీద నేను అరవకూడదు. నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా అడ్డొస్తే నాకు ఇలాగే కోపం వస్తుంది శ్రద్ధ. కోపంలో అరిచేస్తాను, కానీ నేను బేసిక్గా చాలా మంచివాడిని. గెట్ రెడీ, మళ్ళీ కలుద్దాం అని అక్కడి నుండి వెళ్తాడు. శ్రద్ధ నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవడో వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటాడేంటి అంటూ అసహనంగా శ్రద్ధ దగ్గర కూర్చుని, నీకు తెలుసా అమ్మ, అతని నువ్వు ప్రేమించావా? లేదు నాన్న, నేను అతన్ని ఇష్టపడడం లేదు అని పొద్దున జరిగింది చెప్తుంది. నీకెందుకే దారిని పోయి అన్నిటినీ తల మీదకి తెస్తావు అంటూ శ్రద్ధను తిడుతుంది వాళ్ళ అమ్మ. నువ్వు ఊరుకో ప్రసన్న, తను చూడు ముందే భయపడిపోయి ఉంది. ఎవరో చేసిన దానికి నా కూతురిని తిడతావేంటి? అయినా రేపు వాళ్ళ అమ్మ వస్తుందన్నాడు కదా, ఆవిడతో చెబుదాం ఈ పెళ్ళి మనకిష్టం లేదని అని అక్కడి నుంచి వెళ్తాడు నారాయణరావు. మరుసటి రోజు సూర్య భవానీదేవి శ్రద్ధ ఇంటికి వస్తుంది. తనను చూస్తేనే తెలుస్తుంది ఏంటో. కొంచెం కూడా దయ లేకుండా కరుడుగా కట్టుకుని ఉన్న మనిషిలా ఉంటుంది తనను. శ్రద్ధ రాత్రి లేటుగా పడుకోవడంతో ఉదయం లేటుగా నిద్రలేస్తుంది. అప్పటికే భవానీదేవి తన మనుషులతో వచ్చి ఉంటుంది. అమ్మ కాఫీ అంటూ హాల్లోకి వస్తుంది. అక్కడ వాళ్ళని చూసి షాకింగ్గా అక్కడున్న అందరినీ చూస్తుంది. కొంతమంది ముత్తైదువులు కొంతమంది తుపాకులు పట్టుకొని, కొంతమంది రౌడీలను చూసి తన ప్రాణం పైమైపోతుంది. శ్రద్ధ వాళ్ళ అమ్మ నాన్న వైపు చూస్తుంది. వాళ్ళు కూడా భయంగా వీళ్ళనే చూస్తూ ఉంటారు. భవానీదేవి శ్రద్ధని చూసి, మా సూర్య సెలక్షన్ అంటే ఏమో అనుకున్నా, పర్వాలేదే, పిల్ల చక్కగానే ఉంది. వాళ్ళతో పాటు పంతులు గారిని కూడా తీసుకుని వచ్చుంటారు. భవానీదేవి పంతులు గారి వైపు తిరిగి, మంచి ముహూర్తం చూడండి, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటాం అంటుంది. అమ్మా, ఈరోజు చాలా బాగుంది, మీరు తాంబూలాలు పుచ్చుకోవచ్చు అని ఆయన అంటూ ఉండగా శ్రద్ధ వచ్చి భవానీదేవి గారి కాళ్ళ మీద పడుతుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. పెళ్ళి అనేది ఇద్దరికి ఇష్టం ఉండి చేసుకుంటేనే కదండి బాగుండేది. ప్లీజ్ ఆంటీ, నాకు మీ అబ్బాయి అంటే ఇష్టం లేదు. భవానీదేవి శ్రద్ధని పైకి లేపి, అయ్యో బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకే పెళ్ళి ఇష్టం లేదు అంతే కదా? అవునా ఆంటీ? ఆంటీ కాదమ్మా, అత్తయ్య అని పిలవాలి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొంచెం కోపంగా, ఏంటి నువ్వు చెప్పేది? నా కొడుకు నన్ను మొట్టమొదటిసారిగా అమ్మా నాకు శ్రద్ధ కావాలి, తనతో నా పెళ్ళి జరిపించమ్మా అని అడిగాడు. నా కొడుకు అడిగిన ఈ చిన్ని కోరికను నెరవేర్చకపోతే తల్లి నేనుండి ఎందుకు చెప్పు? ఆంటీ అది కాదు ఆంటీ. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి ఆంటీ కాదు అత్తయ్య అనమని అంటూ కోపంగా అంటూ ఉంటుంది. చూడమ్మా, మాకు ఈ సంబంధం ఇష్టం లేదు, మీరు వెళ్తే మంచిది అన్నాడు నారాయణ. ఆ ఊరిలో ఎంతవరకు ఎవరూ తనని ఎదిరించుండరు. నారాయణ గారు అలా అనేసరికి అంతమందిలో తన పరువు పోయినట్లు అనిపిస్తుంది భవానీదేవికి. ఒక గూండా దగ్గర ఉన్న గన్ను లాక్కొని నారాయణ గారి తలకి గురి పెడుతుంది. ఇంతవరకు ఏదో నా కొడుక్కి ఇష్టపడిన పిల్ల, ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం అనుకున్నాను, కానీ మీరు నాలో రాక్షసిని బయటికి తీసుకుని వచ్చేలా చేస్తున్నారు. ఇంతవరకు ఈ చుట్టుపక్కల నా మాటకి ఎదురు చెప్పిన వాళ్ళు లేరు, అటువంటి నాకు మీరు ఎదురు చెప్తారా? ఏయ్ పంతులు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? అమ్మా 2 నిమిషాలు మాత్రమే ఉందమ్మా, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటావా కాటికి పోతావా అంటూ ట్రిగర్ నొక్కబోతుంది. శ్రద్ధ ప్రసన్నకి భయం వేస్తుంది. శ్రద్ధ కంగారుగా వాళ్ళ నాన్నకి అడ్డు నిలబడి, వద్దు, మా నాన్నని ఏం చేయొద్దు, నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఏడుస్తుంది. అదే కావాలి నాకు, మంచితో చెబితే వినరే మీరు, ఎవరికైనా దెబ్బే శరణం. భవానీదేవి భయపెట్టి శ్రద్ధని పెళ్లికి ఒప్పిస్తుంది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిస్తుంది. శ్రద్ధ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాన్న?
నేనేం పాపం చేశాను, ఆ దేవుడు నాకు ఇంత శిక్ష వేశాడు అని వాళ్ళ అమ్మ నాన్ని పట్టుకుని ఏడుస్తుంది. శ్రద్ధ బాధని చూడలేకపోతారు వాళ్ళు. అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా, ఎక్కడికైనా. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇక్కడి నుంచి పారిపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు నాన్న. చూడమ్మా, మేము జీవితంలో అన్నీ అనుభవించి చివరిలో ఉన్నాం, కానీ నువ్వు ఇప్పుడే జీవితాన్ని మొదలు పెట్టబోతున్న దానివి. నీ జీవితం ఇలా మొదటి పెట్టకముందే ఆఖరికి రావడం నాకు ఇష్టం లేదమ్మా తల్లి. నువ్వు అతన్ని చేసుకుంటే నీ బతుకు నాశనం అవుతుంది అని అది చూసి మేము బ్రతికున్నా చచ్చినా ఒకటే తల్లి. నాన్న, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇలా? నేను జరగబోయే నిజమే చెబుతున్నానమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడన్నా సంతోషంగా బ్రతికితే మాకు అదే చాలు తల్లి. మాకు మా ప్రాణం మీద ఆశ లేదు తల్లి, నీ మీదే మా ఆశలన్నీ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శ్రద్ధని ఆ ఊరు నుంచి పంపించేస్తారు. తన స్నేహితురాలు ముంబైలో ఉంటే తన దగ్గరికి వస్తుంది శ్రద్ధ. తను ముంబై వచ్చి ఒక గుడిలో తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శ్రద్ధ. కిరణ్ వాళ్ళు కూడా శ్రీనివాస్కి స్పృహ వచ్చిందని చెప్పడంతో వాళ్ళు కూడా ముంబై వచ్చుంటారు. సంగీత పైన ముందు రోజు నైట్ అటాక్ జరగడంతో అది కలో నిజమో అర్థం కాక నిజమో ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ శ్రీనివాస్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. సంగీత చాలా చిరాగ్గా ఉంటుంది. ఆలోచించి విసిగెత్తిపోతుంది. కొంచెంసేపు ప్రశాంతంగా ఉంటుంది అని గుడికి వెళ్ళాలనుకుంటుంది. బాబు నిద్రపోతుండడంతో పక్కనే గుడి ఎంతసేపట్లో వస్తానులే అనుకుని వాచ్మెన్కి బాబుని చూసుకోమని చెప్పి గుడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. శ్రద్ధ పారిపోయిందని తెలుసుకుని భవానీదేవి వాళ్ళు అమ్మా నాన్న బెదిరించి తన ముంబైలో ఉందని తెలుసుకుని తన మనుషుల్ని ముంబై పంపిస్తుంది. ముంబై వచ్చిన భవానీదేవి మనుషులు సంగీతాన్ని శ్రద్ధ అనుకుని తన వెనక పడతారు. సంగీతకి ఏం అర్థం కాదు. ఎవరు వీళ్ళు నా వెంట ఎందుకు పడుతున్నారో అనుకుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని గుడి దగ్గరికి వస్తుంది. గుడి దగ్గర పార్కింగ్ చేసిన బైక్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. ఒక కారు వెనక దాక్కుని ఉంటుంది సంగీత. వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్దాం అనుకుంటుంది, కానీ అంతలోపే కార్ పార్కింగ్ నుంచి తీసేయడంతో సంగీత రౌడీలకు కనిపిస్తుంది. అదిగోరా తను అక్కడుంది అని వాళ్ళు తనని పట్టుకోవడానికి తన దగ్గరికి వస్తారు. సంగీత కంగారుగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి వీళ్ళ నుంచి అనుకుంటూ ఉన్న సంగీతకి తన పక్కనే ఒక స్కూటీ కనిపిస్తుంది. దానికి కీస్ కూడా ఉంటాయి. ఇంకేం ఆలోచించకుండా స్కూటీ పార్క్ చేసి వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్ రావడంతో ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుని బయటకు వస్తారు. నేను స్కూటీ తీసుకొస్తానని పార్కింగ్ ప్లేస్కి వెళ్తుంది శ్రద్ధ ఫ్రెండ్ అవని. అక్కడ తన స్కూటీ ఉండదు. నేను ఇక్కడే కదా పార్క్ చేశాను, ఏమైపోయింది అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళిపోవడం చూసామని చెప్తారు. తను ఎలా వెళ్ళిందో కనుక్కొని క్యాబ్లో తను వెళ్ళిన రూట్లో వెళ్తారు. ఎక్కడైనా తను కనిపిస్తుందేమో అని. సంగీత వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. తన వెనక ఎందుకు పడుతున్నారో అర్థం కాక వెనకకి చూస్తూ వాళ్ళు వస్తున్నారో లేదో అనుకుంటూ కంగారుగా నడుస్తూ ఉంటుంది. అలా వెనకకు చూస్తూ ముందు స్పీడ్గా నడపడంతో ఎదురుగా వస్తున్న కార్ని గమనించదు. సడన్గా కార్ని చూసి పక్కకి మళ్లించాలని కంగారులో చుట్టుకు గుద్దేస్తుంది సంగీత వెనకే తన స్కూటీ కోసం వచ్చిన శ్రద్ధ ఫ్రెండ్ అవని ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్న సంగీతాన్ని చూసి తన దగ్గరికి వెళ్తారు. అచ్చు తనలాగే ఉన్న సంగీతాన్ని చూసి షాక్ అవుతారు ఇద్దరు. శ్రద్ధ, ఏంటి తిన అచ్చం నీలానే ఉంది, కొంపదీసి మీ ఇద్దరు కవలే పిల్లలా అంటుంది అవని. శ్రద్ధ సంగీతాన్ని చూసి ఇంకా షాక్లోనే ఉంటుంది. ఏం మాట్లాడదు. తన ఫ్రెండ్ శ్రద్ధ పలకకపోయేసరికి తన కదుపుతుంది. దాంతో మామూలైపోయి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తను ఎవరో ఏంటో అర్థం కాక కంగారుగా ఉంటుంది శ్రద్ధకి. తనకి స్పృహ వస్తే బాగుంటుంది, తన డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తనెవరో తెలుసుకోవాలని ఇలా ఆలోచిస్తున్న శ్రద్ధ భుజం మీద ఎవరో చేయి వేయడంతో అటు తిరిగి చూస్తుంది. ఎదురుగా కిరణ్ ఉంటాడు. శ్రీనివాస్ ఉన్న హాస్పిటల్కి తను తీసుకుని వచ్చుంటారు. కిరణ్ తనకి తెలియకపోవడంతో తన వైపే చూస్తూ ఉంటుంది శ్రద్ధ. సంగీత, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, ఎందుకు వచ్చా హాస్పిటల్కి అని అడుగుతాడు కిరణ్ శ్రద్ధని సంగీత అనుకుని. శ్రద్ధకి ఏం అర్థం కాదు. ఎవరితను నన్ను సంగీత అంటున్నాడేంటి అనుకుని, అంటే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి పేరు సంగీతనా? అవును, ఇతను తనకి ఏమవుతాడు అని ఆలోచనలో ఉండగా కిరణ్ శ్రద్ధతో సంగీతని మొబైల్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి, ఎంత కంగారు పడ్డాను తెలుసా, పొద్దుననగా గుడికి వెళ్ళి నువ్వు ఇంకా ఫామ్ హౌస్కి రాలేదని వాచ్మెన్ చెప్తే ఎంత భయపడ్డాను. అవును, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు కదా బంగారం. నువ్వు ఎక్కడికి వెళ్ళావన్నా నేను తీసుకుని వెళ్తాను కదా, నువ్వు మాత్రం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. అది ఇప్పుడు ఇతనితో నేను తన భార్య గురించి చెప్పాలా వద్దా? నేను సంగీత కాదు అనేది ఇతనికి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడు ఇతను? తన భార్య విషయంలో చాలా సెన్సిటివ్ ఉన్నట్లున్నాడు ఇతను. తను కొంచెంసేపు కనిపించకపోతేనే ఇలా ఇంతలా కంగారు పడుతున్నాడు.
తనకి యాక్సిడెంట్ జరిగి చావు బ్రతుకులో ఉందని తెలిస్తే ఇతను తట్టుకుంటాడా? ఇతను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రద్ధ ఆలోచనలో ఉండగాని పద బంగారం వెళ్దాం, ఇంటి దగ్గర విక్కీ నీ కోసం ఏడుస్తూ ఉన్నాడు అంటూ శ్రద్ధ చెప్పేది వినకుండా తనని అక్కడి నుండి ఫామ్ హౌస్కి తీసుకుని వస్తాడు. కారులో తనకి చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ కిరణ్ శ్రీనివాస్ గారి హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతూ తన అస్సలు నోరు మెదపనివ్వడు. వీళ్ళిద్దరు ఇంటికి రాగానే అమ్మా అంటూ తన కాలు చుట్టేస్తాడు విక్కీ. విక్కీ అమ్మ ఎక్కడికి వెళ్ళావు అంటూ అడుగుతూ ఉంటాడు. గుడికి వెళ్ళింది నాన్న అమ్మ అంటూ కిరణ్ విక్కీకి చెప్తాడు ఎత్తుకుంటూ. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటాడు. ఇప్పుడు వద్దులే నాన్న, మనం రేపు తిందాం. నాకు ఇప్పుడే కావాలి అంటూ ఏడుస్తూ మారం చేస్తాడు. ఓకే నువ్వు ఏడవద్దు, మనం ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకుందాం ఐస్ క్రీమ్ అని సంగీత వైపు తిరిగి వెళ్దామా మేడం అంటాడు. ఎక్కడికి అంది శ్రద్ధ. ఐస్ క్రీమ్ తినడానికి. ఇప్పుడా? అది ఇంత రాత్రప్పుడా? ఓయ్ మేడం, నువ్వేనా ఇలా మాట్లాడేది అంటాడు కొంచెం ఆశ్చర్యంగా. ఏమైందా? ఐస్ క్రీమ్ అంటే నిద్రలో లేపి కావాలంటావు, అలాంటి నువ్వు ఐస్ క్రీమ్ వద్దంటున్నావా? శ్రద్ధకి చిరాగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి, నాకు ఇష్టం లేదు ప్రస్తుతానికి అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. సంగీత ఎందుకు డల్లుగా ఉంది? సరేలే, తనని కొంచెం సేపు ఫ్రీగా వదిలి పెడదాంలే అనుకొని కిరణ్ విక్కీ ఇద్దరు బయటికి వెళ్తారు. శ్రద్ధకి తన అమ్మ నాన్నకు దూరంగా ఉన్నందుకు చాలా బాధగా ఉంది. అలాగే ఇప్పుడు ఇలా ముక్కు మొహం తెలియని వాడికి భారీగా ఇంట్లోకి రావడం కంపరంగా ఉంది. కిరణ్కి నిజం చెప్పాలి అనుకుంటుంది, కానీ ఇతను నేను చెప్పేది వినడం లేదే అంటూ విసుగ్గా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది కనుక్కోవాలి అనుకుని తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. అవని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో శ్రద్ధ, ఎక్కడున్నావు? అసలు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? శ్రద్ధ హాస్పిటల్లో జరిగింది చెప్తుంది. అవును, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతుంది. తనకు చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు శ్రద్ధ. తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందట, తన బ్రతకడం కష్టం అంటున్నారు. ఆ మాట విన్న శ్రద్ధకి చాలా బాధేస్తుంది. తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడి సంగీత గురించి ఆలోచిస్తూ బాల్కనీలోనే ఉండిపోతుంది. కిరణ్ బయటికి వెళ్ళి వస్తాడు. శ్రద్ధని వెనక నుండి హాక్ చేసుకుంటాడు. కిరణ్ సడన్గా హాక్ చేసుకునేసరికి ఒక క్షణం షాక్ అవుతుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి భయంతో. తన హార్ట్ బీట్ వేగం కొట్టుకుంటూ ఉంటుంది. కిరణ్ శ్రద్ధని అలాగే పట్టుకుని, ఏంటి మేడం, ఏదో ఆలోచిస్తున్నారు నా గురించే కదా? శ్రద్ధకి మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదు. ఎలా గొంతు పెగిల్చుకుని హా అంటుంది. కిరణ్ శ్రద్ధని తన వైపు తిప్పుకొని, అబద్ధం చెప్తున్నావు నువ్వు. నాకు తెలుసు సంగీత, నువ్వు నిన్న నైట్ కళ గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే చూడు నీ ఫేస్లో టెన్షన్ ఇట్టే తెలిసిపోతుంది. నేను చాలా సెల్ఫిష్ సంగీత. అందరి భర్తలాగానే నా భార్య నా గురించి ఆలోచించాలి, నాకు మాత్రమే అందంగా కనిపించాలి అనుకుంటూ ఉంటాను. కానీ నువ్వు మాత్రం నా గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు. నన్ను పట్టించుకోవడమే మానేసావు నువ్వు. అక్కడైతే ఫ్యామిలీ అంటావు, ఇక్కడ విక్కీని చూసుకోవాలంటావు, నన్ను గురించి మాత్రం ఆలోచించవు. అరే, మొగుడనేవాడు ఒకడున్నాడు, వాడితో టైం స్పెండ్ చేద్దామని లేనే లేదు నీకు. అందుకే ఈరోజు నీ మాట నేను వినను, నువ్వే నా మాట వినాలి అంటూ శ్రద్ధకి దగ్గరగా వస్తాడు. శ్రద్ధకి చాలా భయంగా ఉంటుంది కిరణ్ అలా దగ్గరికి రావడంతో. దేవుడా, ఏం చేయాలయ్యా, నాకేంటయ్యా ఈ పరిస్థితి అనుకుంటూ వెనకకి అడుగులు వేస్తూ ఉంటుంది. అలాగే వెనక్కి వెళ్తూ గోడ తగలడంతో ఆగిపోయింది. కిరణ్ తనని ఎటూ వెళ్ళనీయకుండా లాక్ చేస్తాడు. శ్రద్ధ దగ్గరికి వస్తాడు. తన నడుము మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుని కిస్ చేయబోతాడు. అప్పుడే విక్కీ ఏడుస్తూ రూమ్లోకి వస్తాడు. విక్కీ ఏడుపుని విని ఇదే అదును తీసుకొని కిరణ్ని దూరంగా నెట్టి విక్కీ దగ్గరికి వెళ్తుంది. బా, వీడొకడు కరెక్ట్ టైంకి వస్తాడు అనుకుంటూ కిరణ్ కూడా విక్కీ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? బుజ్జి ఎవరు అంటాడు కిరణ్. శ్రద్ధకి పేరు తెలియదు కదా, అందుకే బుజ్జి అంటుంది. అదే బాబుని అని నసుకుతుంది. అదేంటి, నీకు వీడిని దైవ్ అని పిలవడం ఇష్టం కదా, మేము ఎప్పుడైనా వాడిని అలా పిలిస్తే ఒప్పుకునేదానివి కాదు, నువ్వు ఒక్కదానివే వాడిని అలా పిలవాలి అనేదానివి. అది ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే నా కొడుకు నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తాను, మీరెవరు మధ్యలో అడగడానికి? హలో మేడం, వాడు మీకే కాదు నాకు కూడా కొడుకే, నేను ఎవరో కాదు నీ మొగుడిని. అబ్బచ్చా, ఏంటే నేను ఏదో నీ మొగుడిని కాదన్నట్లు మాట్లాడుతున్నావు? మీరు తప్పుకోండి, నాకు పని ఉంది అని బాబుని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది. రాక్షసి దేనికి సరిగ్గా ఆన్సర్ ఇవ్వదు అనుకుంటూ ఈరోజు ఏంటో తన ప్రవర్తన డిఫరెంట్గా ఉందే అనుకుంటాడు కిరణ్. కానీ తను ఏదో విషయంలో డిస్టర్బ్గా ఉందని తనని ఏమీ అడగడు.
కిరణ్ కొంచెంసేపు ఆఫీస్ వర్క్ చేసుకుని రూమ్లోకి వెళ్తాడు. శ్రద్ధ, విక్కీ ఇద్దరు నిద్రపోతుంటారు. కిరణ్ ఇద్దరి తలనిమిరి నుచి మీద కిస్ చేసి నిద్రపోతాడు. కిరణ్ పడుకున్నాక కళ్ళు తెరుస్తుంది శ్రద్ధ. ఐ ఆమ్ సారీ కిరణ్, మీకు నిజం చెప్పలేకపోతున్నాను అని సంగీత కిరణ్ గురించి ఆలోచిస్తూ పడుకుంటుంది. శ్రద్ధ కిరణ్ ఉదయాన్నే నిద్ర లేచేసరికి శ్రద్ధ నిద్రపోతూ ఉంటుంది. ఇదేంటి, సంగీత ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. రోజు పొద్దున్నే నిద్రలేస్తుంది, కానీ ఈరోజు ఏంటి ఇంకా పడుకునుంది? ఒంట్లో ఏమన్నా బాగోలేదా అనుకొని శ్రద్ధ నుదుటి మీద చెయ్యి వేసి చెక్ చేస్తాడు. ఒళ్ళేం వేడిగా లేదు, సరేలే నిద్రపోనీలే అని శ్రద్ధని లేపకుండా తను వెళ్ళి ఇద్దరికి కాఫీ చేసుకుని వస్తాడు. కాఫీ చేసుకుని వచ్చి శ్రద్ధని నిద్రలేపుతాడు. శ్రద్ధ తన ఇంట్లో ఉన్నాననుకుని నిద్రలోనే అమ్మా ప్లీజ్ కొంచెంసేపు పడుకుంటానే అంటుంది. అమ్మ ఎవరు అనుకుంటూ ఉంటాడు. శ్రద్ధ నిద్రలోని ఉలిక్కిపడి నిద్రలేచి కూర్చుంటుంది. తను ఏముందో గుర్తుకొచ్చి కంగారు పడుతూ ఉంటుంది. సంగీతకి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చిందేమోలే అనుకుని కిరణ్ శ్రద్ధ వైపే చూస్తాడు. శ్రద్ధ భయంగా కిరణ్నే చూస్తుంది. శ్రద్ధ శరీరం మొత్తం చోట్ల పడతాయి. కంగారుగా ఉండడం చూసి ఏమైంది సంగీత, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు, తల అడ్డంగా ఊపేస్తుంది. కిరణ్ శ్రద్ధని గుండెలకి హత్తుకుని కూల్ బంగారం కూల్, ఏదైనా పీడకలు వచ్చిందా? శ్రద్ధ కిరణ్కి దూరంగా జరిగి ఏం చెప్పాలో అర్థం కాక నేను ఫ్రెష్ అయి వస్తానని అక్కడి నుంచి వెళ్తుంది. శ్రద్ధ ఫ్రెష్ అయి కిందికి వస్తుంది. కింద హాల్లో కిరణ్ విక్కీని తన వీపు మీద ఎక్కించుకుని ఏనుగమ్మ ఏనుగంటూ ఆ పాట పాడుతూ హాల్ అంతా తిప్పుతూ ఉంటాడు. వాళ్ళని చూసి సంతోషం వేస్తుంది శ్రద్ధకి. తన చిన్నతనంలో తండ్రితో కలిసి తాను చేసిన అల్లర్లే గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిలుతాయి. ఐ మిస్ యూ మామ్ అండ్ డాడ్ అనుకుని ఉబికి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటుంది. అక్కడే ఆగిపోయిన శ్రద్ధని చూసి ఏయ్ సంగీత, ఏం చేస్తున్నావు అక్కడ, ఇలారా అంటూ తన దగ్గరికి పిలుస్తాడు కిరణ్. శ్రద్ధని చూడగానే విక్కీ అమ్మ అంటూ తన దగ్గరికి వెళ్తాడు. శ్రద్ధ కొంచెంసేపు వాళ్ళతో కలిసి ఆడుతుంది. కిరణ్ విక్కీ ఇద్దరు అలసిపోయి శ్రద్ధ ఒడిలో పడుకుంటారు. ఆమెకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వారిద్దరు తన ఒడిలో పడుకోవడంతో. శ్రద్ధ విక్కీని కిరణ్ని పక్కన పడుకోబెట్టి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ డాక్టర్ని అడిగి సంగీత కండిషన్ కనుక్కుంటుంది. డాక్టర్ సంగీత కండిషన్ గురించి శ్రద్ధతో చెప్తారు. తనకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి తగిన వసతి లేదని, జర్మన్ లాంటి దేశాల్లో ఇటువంటి కేసెస్ సాల్వ్ చేస్తారని, అది చాలా డబ్బుతో కూడుకున్న పని అని చెప్తారు. శ్రద్ధకి సంగీతకి ఎలా ట్రీట్మెంట్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే తన దగ్గర మనీ ఉండదు. ఇంట్లో నుంచి పారిపోయి రావడంతో ₹1 కూడా తన దగ్గర ఉండదు. ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో పడుతుంది. తనకేమన్నా అయితే ఈ జన్మలో తను తాను క్షమించుకోలేనని బాధపడుతుంది. కిరణ్కి మెలకు వచ్చి చూసేసరికి సంగీత ఉండదు. ఎక్కడికి వెళ్ళింది తిను అనుకుంటూ తన ఫోన్కి కాల్ చేస్తాడు. కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కిరణ్కి నిజం చెప్పేస్తాడు. తన భార్యని తనే సేవ్ చేసుకుంటానని స్థిరంగా ఫిక్స్ అయ్యి ఇంటికి వస్తుంది. అప్పటికే తనకు చాలాసార్లు కాల్ చేస్తాడు కిరణ్. సంగీత లిఫ్ట్ చేయకపోవడంతో భయం వేస్తుంది. శ్రద్ధ కిరణ్తో నిజం చెప్పాలని ఇంటికి వస్తుంది. కిరణ్ శ్రద్ధను చూసి పరుగున తన దగ్గరికి వెళ్ళి తను హక్ చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, ఎక్కడికి వెళ్ళవు నువ్వు, నీకు తెలుసు కదా నీకు దూరంగా నేను ఉండలేనని, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని ఎంత భయపడ్డానో తెలుసా అని కోప్పడతాడు. కిరణ్ నన్ను క్షమించు, నేను నీ సంగీతాన్ని కాదు, సంగీతలా ఉన్న ఇంకొక అమ్మాయిని, నీ సంగీత హాస్పిటల్లో చావబ్రతుకులో ఉందని ఏడుస్తూ శ్రద్ధ చెబుతుంది. కిరణ్ అప్పటి వరకు తనని హక్ చేసుకున్నవాడు చేతులు శ్రద్ధ మీదున్న తన చేతులను వదిలేస్తాడు. అలాగే కుప్పకూలిపోతాడు. కిరణ్ అలా పడిపోవడంతో శ్రద్ధ కంగారు వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎంత లేపినా తను లేవడు. తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది శ్రద్ధ. డాక్టర్ కిరణ్ని చెక్ చేసి తను డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్తాడు. కిరణ్ డ్రగ్స్ యూజ్ చేశారని డాక్టర్ చెప్పగానే శ్రద్ధ షాక్ అవుతుంది. లేదు, అతను అలాంటి వాడు కాదు, మీరేదో పొరపాటు పడుతున్నారు, తనని మళ్ళీ చెక్ చేయండి అంటుంది. మేడం మీరు కూడా డాక్టరే, కావాలంటే అతన్ని మీరే చెక్ చేయండి, అతని శరీరంలో డ్రగ్స్ ఉన్నాయి, ఇప్పుడే ల్యాబ్కి పంపించాను, కావాలంటే రిపోర్ట్స్ వచ్చాక మీరే చూడండి అంటాడు. శ్రద్ధకి ఏం అర్థం కాదు. ఇతను డ్రగ్స్ యూజ్ చేస్తాడా అని ఇతను చూస్తుంటేనే అలా అనిపించడం లేదే. కొంచెం సేపటి తర్వాత రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది. రిపోర్ట్స్లో డ్రగ్స్ డోస్ ఎక్కువ అవడం వల్ల కిరణ్ కళ్ళు బయర్లు కమ్మి పడిపోయాడని అందులో ఉంటుంది. ప్రస్తుతం కిరణ్ శ్రద్ధతో ఓయ్ నేనేం డ్రగ్స్ యూజ్ చేయను, నాకు డ్రింక్ చేసే అలవాటు కూడా లేదు అంటాడు. శ్రద్ధ కొంచెం ఆశ్చర్యం నటిస్తూ అవునా, అందుకేనా డ్రింక్ చేసి సంగీత తప్పుగా ప్రవర్తించింది, పెళ్ళి కాకుండానే తల్లిని చేసింది. కిరణ్ శ్రద్ధని చూస్తూ ఇవన్నీ నీకలా తెలుసు అంటే నువ్వు సంగీతవే అన్నమాట. కాదు కాదు, స్టాప్ ఇట్ సంగీత, ఎనఫ్, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన కట్టు కథ చాలు, ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నావు?
అయ్యో కిరణ్, నేను సంగీతాన్ని కాదు. నువ్వు సంగీత కానప్పుడు ఇవన్నీ నీకెలా తెలుసు? ఎలా అంటే రా చూపిస్తాను అని కిరణ్ని రూమ్కి తీసుకుని వెళ్తుంది. తన బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీసి కిరణ్ చేతిలో పెడుతుంది. ఏంటిది? నువ్వే చూడు, తెలుస్తుంది. కిరణ్ బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో సంగీత అని చాలా అందంగా రాసి ఉంటుంది. అంటే ఇది సంగీత డైరీనా? అవును అవును బాబు, అది సంగీత డైరీని. సంగీత అందులో మీ పరిచయం, మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ రాసింది అందులో. అది చదవడం వల్లే నాకు సంగీత గురించి, మీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలిసింది. కిరణ్ డైరీ మొత్తం చదువుతాడు. శ్రద్ధ చెప్పినట్లు తను వాళ్ళ మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ అందులో రాసుంటుంది. కిరణ్ కొంచెం అయోమయంగా శ్రద్ధని చూస్తూ, నువ్వు సంగీత అవి కాదు కాదు అంటుంది శ్రద్ధ. నువ్వు సంగీత కానప్పుడు మరి నా సంగీత ఎక్కడుంది? అదే కదా చెప్పేది, విను. ముందు నువ్వు సంగీత ఎక్కడుందో చెప్పు, తనని నేను తెచ్చుకుంటాను అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.